హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. పల్లవి ఇంకా కాఫీ కాలేదా? అంటూ హాల్‌లో నుంచి అరుంధతి పెట్టిన కేకలకు, ఇదిగో తెస్తున్నానత్తయ్య అంటూ 2 కాఫీ గ్లాసులు తెచ్చి అక్కడే పేపర్ చదువుతున్న పరందామయ్యకు ఒక గ్లాస్ ఇచ్చి, అత్తగారికి రెండో గ్లాస్ ఇచ్చింది పల్లవి. ఈరోజు ఇంత ఆలస్యమైందేం? అడిగింది అరుంధతి. ఈరోజు ఆదమ్మ రానని ఫోన్ చేసింది అత్తయ్య. వాళ్ళ అమ్మాయికి రాత్రి నుంచి జ్వరమట. ఇంకా 2 రోజులు రాకపోవచ్చు. ఇంటి ముందు ఊడ్చి, ముగ్గు పెట్టి, వచ్చి కాఫీ చేసేసరికి ఆలస్యమైపోయింది. సంజాయిషీగా చెప్పింది పల్లవి. నెలకు 4 రోజులు సెలవు పెట్టడం దీనికి అలవాటేగా అని దీర్ఘం తీసింది అరుంధతి. పల్లవి వంటింట్లోకెళ్ళి అప్పటికి కావాల్సిన గిన్నెలు కడగసాగింది. ఇంతలో వదినా కాఫీ అంటూ సాహితీ వచ్చింది. ఏం వదినా ఆదిమ్మ రాలేదా? కాఫీ నేను చేసుకుంటానులే అంటూ కాఫీ చేసి అప్పుడే మొహం కడుక్కొని లోపలికి వస్తున్న అన్నయ్య కిషోర్‌కి ఒక గ్లాస్ ఇచ్చింది. "నువ్వు రా వదినా, కాఫీ తాగుదాం" అంటూ బలవంతంగా వదినకు ఒక గ్లాస్ ఇచ్చి తను ఇంకో గ్లాస్ తీసుకుంది. కాఫీలయ్యాక ఫ్రిడ్జ్ తెరిచి అరటికాయలు తీసుకొని చిక్కు తీయసాగింది సాహితి. "నీకెందుకు ఈ పనులన్నీ? నువ్వు కాలేజ్‌కి వెళ్ళడానికి రెడీ అవ్వు" అని అరటికాయలు లాక్కోబోయింది పల్లవి. "వదినా, కాలేజ్‌కి ఇంకా బోలెడు టైం ఉంది. నీకు కాస్త సహాయం చేస్తే నేనేం అరిగిపోనులే" అని చెక్కు తీయసాగింది సాహితి. ఈ లోపల పల్లవి ఉప్మా తయారు చేసింది. తర్వాత కుక్కర్‌లో బియ్యం, పప్పు పెట్టి స్టవ్ ఆన్ చేసింది. మరోపక్క కంది పచ్చడికి పప్పు వేయించసాగింది. పల్లవి వద్దన్నా వినకుండా సాహితి మిగిలిన గిన్నెలు కడగసాగింది. వంటింట్లోకి తొంగి చూసిన అరుంధతి, "అదేం పనే సాహితీ, తరువాత నేను కలుగుతాను గాని నువ్వు ఇవతలకు రా" అంది. "నువ్వు వదినకి ఎంతమాత్రం సహాయం చేస్తావో నాకు తెలుసులేమ్మా. నువ్వు చేయవు, నన్ను చేయనీవు" నవ్వుతూనే చురక అంటించింది సాహితి. "నీకు నన్ననడం తప్ప మరో పని లేదు" అని విస్విస్సా బయటికి నడిచింది ఆవిడ. సాహితీ కాలేజ్‌కు, కిషోర్ ఆఫీస్‌కు వెళ్ళిపోయాక అరుంధతి, పరంధామయ్యలు టిఫిన్ తిన్నారు. అరుంధతి, పరంధామయ్యలకు 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు రవీంద్ర. పెళ్ళై 5 ఏళ్లయింది. కోడలి పేరు దీపిక. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళు దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారు. రెండోవాడు కిషోర్. పెళ్ళై 2 ఏళ్లయింది. కోడలి పేరు పల్లవి. ఇంకా పిల్లలు లేరు. అందరికన్నా చిన్నది సాహితి. డిగ్రీ చదువుతోంది. రవీంద్రకి పెళ్ళైనప్పుడు ఈ ఊళ్ళోనే అమ్మా నాన్నలు, తమ్ముడు, చెల్లెలు అందరితో కలిసే ఉండేవారు. రవీంద్ర భార్య దీపికకు ఇంతమందికి చాకరీ చెయ్యాలంటే ఒళ్ళు వంగేది కాదు. చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఇక్కడున్నప్పుడు పని తప్పించుకోవడానికి ఇరుగు పొరుగు ఇళ్ళకు వెళ్ళి కూర్చొనేది. లేదా ఏ గుడికో వెళ్ళిపోయేది. ఇంట్లో పనంతా అరుంధతి నెత్తిన పడేది. పనంతా అయ్యాక వచ్చి, "అయ్యో, నేను చేసేదాన్నిగా అత్తయ్య. ఏమిటో పక్కింటి భాగ్యం ఏవో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు" అనో, "నేను బయలుదేరే టైంకే గుడిలో పూజ చేయడం మొదలుపెట్టారు. పూజంతా అయ్యాక కానీ రాలేకపోయాను" అంటూ తెగ నొచ్చుకునేది. కోడలు వచ్చినా తనకి చాకరీ తప్పలేదని అరుంధతి చిటపటలాడేది. ఈ గొడవ భరించలేక రవీంద్ర ఢిల్లీలోని తన ఆఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. కిషోర్ పెళ్లి అయ్యాక మాత్రమే అరుంధతికి విశ్రాంతి దొరికింది. ఇప్పుడు చిన్న కోడలికి ఇంటి పనుల్లో విసమెత్తు సహాయం కూడా చేయదు అరుంధతి. అమ్మకు పెద్ద వదిన అయితేనే గురువు అంటూ వేళాకోళమాడేది సాహితి. ఆ రోజు పొద్దున్నే పెద్ద కొడుకు, కోడలు ఢిల్లీ నుంచి దిగారు. దీపిక వస్తూనే అరుంధతి దగ్గర కూర్చొని, "అయ్యో అత్తయ్య, ఎంత చిక్కిపోయారు" అంటూ ఆ రాత్రి ఆవిడ కాళ్ళు వత్తసాగింది. అరుంధతి కోడలు చేసే సేవకు మురిసిపోయేది. "ఏమోనే తల్లి, నన్ను పట్టించుకునే వాళ్ళెవరు" అంటూ దీర్ఘాలు తీసేది. పెద్ద వదిన ఇంతకుముందు చేసిన చేష్టలన్నీ అమ్మ మర్చిపోయిందా అని విస్తుపోవడం సాహితీ వంతైంది. వంటింట్లో పనిచేస్తున్న పల్లవిని చూసి, "అత్తయ్య, పల్లవికి కాస్త సాయం చేస్తాను" అంటూ లోపలికి వచ్చి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చొని కబుర్లు చెప్పేది కానీ ఒక్క పని కూడా ముట్టేది కాదు. వంట అంతా అయిపోయాక అందరికీ తెలిసేలా అన్ని గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెట్టేది. అంత పని తనే చేసినట్టు అబ్బా చెమట తుడుచుకునేది. "ఎందుకే అన్ని పనులు నువ్వే చేయడం? రా, ఇలా కూర్చొని భోజనం చెయ్యి" అంటూ సానుభూతిగా తన పక్కనే కూర్చోబెట్టుకునేది అరుంధతి. "ఇదిగో పల్లవి, ఈవేళ ఇడ్లీ వడ చేసి సాంబారు, కొబ్బరి పచ్చడి చెయ్యి. అందరూ ఇష్టంగా తింటారు. రవీంద్రకు పనసపొట్టు కూర ఇష్టం. మధ్యాహ్నం భోజనంలోకి అది చెయ్యి" అని అరుంధతి ఆర్డర్ చేసేది పల్లవికి. తల్లి అలా చెప్తుంటే, "ఏంటమ్మా, ఇదేమన్నా హోటల్ అనుకున్నావా? అలా ఆర్డర్ పెడుతున్నావు" అని కసిరేది సాహితి. దాంతో అరుంధతి కిక్కురుమనేది కాదు. పిల్లలకు వేరే వంట, పెద్దలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వంట చేయాల్సి వచ్చేది పల్లవికి. సాహితి మాత్రం వదినకు సహాయం చేసేది. పెద్ద వదిన నటన చూసి అసహ్యం వేసేది సాహితికి. ఇక పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు. దీపిక అసలు పట్టించుకునేదే కాదు.
పల్లవి వీళ్ళకి స్నానం చేయించి అన్నం పెట్టేసేయ్ అంటూ ఊళ్ళో వాళ్ళని పలకరించి రావడానికి వెళ్ళిపోయేది. వాళ్ళని కంట్రోల్ చేయలేక పల్లవికి తల ప్రాణం తోకకు వచ్చేది. ఆ రోజు రాత్రికి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేది. అరుంధతిని పట్టుకుని ఏడ్చేసింది దీపిక. ఆ పై వారమే తన కొడుకు పుట్టినరోజు పండుగ. ఒరేయ్! మీ నానమ్మ మీకు ఏం బహుమతి ఇస్తుందో అడుగు అంటూ అరుంధతి మెడలోని 2 పైట్ల గొలుసు తీసుకునేది. రవి, ఈసారి మేం ఢిల్లీకి వస్తాంరా. మధుర, బృందావనం చూడాలని కోరికగా ఉంది అని అరుంధతి కొడుకుని బతిమలాడుతున్నట్టు అడిగేది. రవీంద్ర సమాధానం చెప్పేలోగా దీపిక అందుకునేది. మామయ్య దూరాభారం, మీరు ప్రయాణం చేయడం కష్టం. అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు తట్టుకోవడం కష్టం అని ఒకసారి, ఈ వేసవిలో మా అమ్మా నాన్నలు వస్తున్నారు. మీరు కూడా వస్తే ఇల్లు చాలదు. వచ్చే సంవత్సరం వద్దురు గాని అని ఇంకోసారి సర్ది చెప్పేది. ఇది చాలా సార్లు జరిగింది. ఎప్పుడు వస్తామన్నా ఏదో వంక పెట్టేది. ఒకసారి వాళ్ళు ఏదో టూర్‌కు వెళ్తున్నామన్నారు. ఇంకోసారి వాళ్ళే ఇక్కడికి వస్తున్నామన్నారు. వీళ్ళ సంగతి తెలిసిన ఏదో ఆశ చావక అడుగుతుంది అరుంధతి. వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బా! తుఫాను వెలిసినట్టుంది అన్నది సాహితి. ఇంటికి అయ్యే ఖర్చు మొత్తం కిషోరే పెట్టుకోవాల్సి వచ్చేది. పరంధామయ్యకు వచ్చే పింఛన్ కానీ, ఊర్లోని పంట మీద వచ్చే ఆదాయం కానీ ఇవ్వనిచ్చేది కాదు అరుంధతి. కనీసం సాహితీ కాలేజ్ ఫీజుకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. దీపికకు మహా అనుమానంగా ఉండేది. మామగారికి వచ్చే డబ్బు మొత్తం మరిది తోడుకోడలు కాజేస్తున్నారేమో అని. పోనీ అత్తమామల్ని తన దగ్గరే ఉంచుకొని ఆ డబ్బేదో తమే తీసుకుందామా అనిపించేది. కానీ చాకరీ తలుచుకుంటే భయం వేసేది. అందుకే వీలున్నప్పుడంతా ఏవేవో మాయమాటలు చెప్పి అత్త దగ్గర నుంచి డబ్బు, బంగారం తీసుకునేది. ఒకసారి పక్కింటి పార్వతమ్మ వాళ్ళు మధుర, బృందావనం వెళ్ళి వచ్చి ఆ విశేషాలన్నీ చెప్తుంటే తము కూడా అవన్నీ చూడాలని అరుంధతి మనసు లాగింది. రవీంద్ర, దీపికలు చెప్తే రావద్దంటారని తెలుసు. అందుకే వాళ్ళకి చెప్పకుండా కిషోర్ చేత టికెట్లు బుక్ చేయించింది. వాళ్ళు రైలు ఎక్కాక రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు కిషోర్. స్టేషన్‌కి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకోమని. అనుకోకుండా వచ్చిన అత్తమామలను చూసి మొహం చిట్లించింది దీపిక. మీరిలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలా? మాకిప్పుడు ఆఫీస్‌లో ఇన్స్‌పెక్షన్ జరుగుతోంది. ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేదు అని రవీంద్ర కూడా అనేటప్పటికి ఇద్దరూ చిన్నబుచ్చుకున్నారు. ఇక దీపిక రోజు విసుక్కుంటూ ఏదో ఇంత ఉడకేసేది. వంట చేసి టేబుల్ మీద పెట్టి ఏదో పని ఉన్న దానిలా బయటికి షాపింగ్‌కంటూ వెళ్ళిపోయేది. మేము నీతో వస్తాం అన్నారు ఒకరోజు. అలాగే అన్నది. ఒకరోజు వాళ్ళని బయటకు తీసుకెళ్ళి రిక్షా కూడా ఎక్కకుండా చాలా దూరం నడిపించింది. ఆ రాత్రంతా కాళ్ళ నొప్పులతో బాధపడ్డారు. తర్వాత ఏ రోజు కోడల్ని అడగలేదు. అదే ఊరిలోనే ఉంటున్న అరుంధతి చెల్లెలు కొడుకు వీళ్ళని చూడడానికి వచ్చాడు. అతనే వీళ్ళని తీసుకువెళ్లి మధుర, బృందావనం చూపించాడు. కొడుకు, కోడలు ప్రవర్తనతో అసంతృప్తి చెంది మరో 2 రోజులకే తమ ఊరికి వచ్చేశారు. ఇంట్లో అందర్నీ చూసి ఏడుపొచ్చేసింది అరుంధతికి. ఒకరోజు అరుంధతి బాత్రూంలో జారిపడి కాలెముక విరిగింది. 3 నెలలు మంచానికే అంకితమైపోయిన తనకు పల్లవి చేస్తున్న సేవలు చూసి కడుపు చెరువైంది. దీపిక ఫోన్ చేసి బుడిబుడి దీర్ఘాలు తీస్తూ, అయ్యో అత్తయ్య! ఎంత పని జరిగింది? నేను వెంటనే రావాలనుకున్నాను. కానీ పిల్లలకు స్కూల్ ఉందని ఆగిపోయాను. వీలు చూసుకొని అక్కడికి వచ్చి మీ సేవ చేసుకుంటాను. మీరు త్వరగా కోలుకోవాలని అందరి దేవుళ్ళకు మొక్కుకున్నాను అన్నది. 2 నెలలైనా ఆమె రాలేదు. రాదని కూడా వాళ్ళకి తెలుసు. ఇది చూసి ఒక నిర్ణయానికి వచ్చింది అరుంధతి. మరో సంవత్సరానికి కిషోర్, పల్లవికి పండులాంటి కొడుకు పుట్టాడు. అరుంధతికి వాడితో ఆడుకోవడమే పని. బాగా గారం చేసేది వాడిని. సాహితీకి కూడా మంచి సంబంధం కుదిరింది. పెళ్లికి పెద్ద కొడుకు, కోడలు, పిల్లలు వచ్చారు. పెళ్లైన వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. కనీసం ఖర్చుల సంగతి కూడా అడగకుండా. సాహితీ అత్తగారింటికి వెళ్ళాక అరుంధతి పల్లవిని పిలిచి కొన్ని కాగితాలు చేతిలో పెట్టింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బు, బంగారం అంతా పల్లవికి చెందేటట్లు వీలునామా అది. అది చూసి ఆశ్చర్యపడి, ఇదేంటత్తయ్యా? అక్కయ్యకు, సాహితీకి ఇవ్వకుండా అంతా నాకే ఇచ్చేశారు. వాళ్ళకు సమానంగా ఇవ్వండి అన్నది. పిచ్చిదానా! నీ తోడికోడలు నీ అంత అమాయకురాలు కాదు. నా దగ్గర నుంచి చాలా బంగారం, డబ్బు ఇదివరకే తీసేసుకుంది. సాహితీకి కూడా పెళ్లిలో ఇచ్చేశాను. రేపొద్దున నాకేదైనా జరగరానిది జరిగితే ఇదంతా నీ తోడికోడలు నీకు దక్కనీయదు. తనే తీసుకుంటుంది. అందుకే ఇదంతా నీ కొడుకు పేరిట పెట్టాను. నువ్వు ఇది అంగీకరించాలి. నా కోరిక మన్నిస్తావు కదూ? అంటూ తడికళ్ళతో చూసిన అత్తగారిని చూసి కాదనలేకపోయింది. అంతలో సాహితీ దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చింది. వదినా, అమ్మ చెప్పినట్టు చెయ్యి అన్నది. ఓహో! ఇందులో నీ హస్తం కూడా ఉందా? అన్న పల్లవి మాటలకు అంతా నవ్వేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.